నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రానికే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక గుండె లాంటిది హైదరాబాద్. అభివృద్ధి రంగంలో హైదరాబాద్ ముందుందనే చెప్పుకోవాలి. అలాగే కాలుష్యంలో కూడా హైదరాబాద్ ముందుందని కూడా మనం చెప్పడంలో అతిశయోక్తి లేదు. హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ సిలిండర్ లాంటి అడవి మాయమైపోతుంది. మూసీ, కాగ్నా, ఇసా నదులు పుట్టినటువంటి దామగుండం ఫారెస్ట్ను ఓ టౌన్షిప్గా మార్చేయబోతున్నారు. అయితే వికారాబాద్ జిల్లాలోని 2900 ఎకరాలలో ఔషధ మొక్కలు ఉన్నటువంటి దామగుండం ఫారెస్ట్ను నావీ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ భూమిలో నావీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియ 2010వ సంవత్సరం నుండే మొదలైన పర్యావరణం అనుమతులు లేక ఈ ప్రాజెక్టు పెండింగ్లో ఉందన్నమాట ఇప్పుడు దాకానే. అయితే ఇప్పుడు అన్ని అనుమతులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నావీ అధికారులకు ఈ భూమిని అప్పగించిందండి. 2900 ఎకరాలలో ఔషధ మొక్కలు కలిగిన అటవీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నావీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై పర్యావరణ ప్రేమికులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగాలు, అభివృద్ధి పేరుతో 12 లక్షల చెట్లను నరికివేయడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. అయితే నావీ రాడార్ ద్వారా వెలువడే అధిక రేడియేషన్తో స్థానిక ప్రజలకే కాకుండా జంతువులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఎంతో మహిమ కలిగినటువంటి దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఈ అటవీ ప్రాంతంలోనే ఉంది. అయితే రాడార్ కేంద్రం పూర్తయితే ఈ ఆలయంలో పూజలు కూడా చేయడానికి వీలు ఉండదని, అటవీ చుట్టూ ఒక పెద్ద గోడ కడతారని కూడా స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే పనులు ప్రారంభం కావడంతో ఈ చర్చకు బలం చేకూరేలా ఉంది. కాబట్టి మన పర్యావరణాన్ని, మన వనరులని, మన ప్రకృతిని మనమే రక్షించుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంపై గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా, ఆ ప్రాజెక్టు కూడా ఆగేలాగా కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మరి యొక్క కార్యక్రమంతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చార్మినార్ ముందుకి వచ్చి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. మన తెలంగాణలో 3000 ఎకరాలు, అరౌండ్ 3000 ఎకరాలలో ఒక అడవి ఉంది, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి. ఈ అడవిలో 12 లక్షలకి పైగా చెట్లు ఉన్నాయని న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక రేడార్ ప్రాజెక్ట్ వల్ల ఈ మొత్తం అడవి నాశనం కాబోతుంది. కొద్ది రోజుల్లో ఇనాగరేషన్ కూడా జరగబోతుంది. మేము ఈ అడవిని రక్షించాలని కోరుకుంటున్నాము. మా క్యాంపెయిన్ ని సపోర్ట్ చేయండి. #సేవ్ దామగుండం ఫారెస్ట్ అనే ఈ క్యాంపెయిన్ ని సపోర్ట్ చేయండి.